తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు కాదు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించిన తర్వాత ఆయన ఒకసారిగా ఉలిక్కిపడి హై అట్లా ఆమోదిస్తారు, స్పీకర్ ఫార్మాట్లో ఆయనే పంపించాడు. తర్వాత ఏం చేశారు, ఆయనే నాది ఎందుకు ఆమోదించరని చెప్పి అడిగారు. ఏం భయపడుతున్నారా, ఉప ఎన్నిక వస్తుందని చెప్పి గడిగట్టి మాటలు మాట్లాడారు. తీరా ఆమోదించిన తర్వాత నాది ఎట్లా ఆమోదిస్తారు అని చెప్పి ఆయన ఏం చేశాడు, కోర్టుకి వెళ్ళారు. నేను చెప్పాను, కోర్టుకి వెళ్ళినా కూడా మనం మాట్లాడుకున్నాం, అంత ఈజీగా తేలుతుందా? న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థలకు అంత ఈజీగా చొచ్చుకొని రాదు. ఒకవేళ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో. అప్పటికి రాజ్యసభ ఎన్నికలు అయిపోతాయి, ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కూడా అయిపోతాయి. తర్వాత పరిష్కరింపబడ్డా కూడా ప్రయోజనం ఉండదు. ఇదంతా వేస్ట్ ముచ్చట అని చెప్పినాం. సరే అనుకున్నట్లే ఈరోజు హైకోర్టు, గంటా శ్రీనివాసరావు హైకోర్టుకి వెళ్ళారు. అనుకున్నట్లే హైకోర్టు ఆయన పిటిషన్ మీద విచారణ చేసి, అంటే అనర్హుడిగా ప్రకటించడానికి ఛాలెంజ్ చేశాడు ఆయన. దాన్ని హైకోర్టు విచారణకు టేకప్ చేసింది. టేకప్ చేసి 3 వారాలకు తదుపరి విచారణ వాయిదా వేసింది. ఎప్పటికీ 3 వారాలు వాయిదా వేసింది. అవి తేలవు. సో ఇట్లా వాయిదా వేసింది ఒక పక్క న్యూస్. మరొక వైపు రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, రెబల్ ఎమ్మెల్యేలు అనే కంటే కూడా వైసీపీకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేసినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ ఎమ్మెల్యేలను కూడా ఈరోజు విచారణకు రమ్మని చెప్పారు కదా స్పీకర్ గారు. ఒకరేమో స్కూల్ పిల్లలాగా నాకు జ్వరం వస్తుంది, అడుగు తీసి అడిగేయలేని చెప్పి సమాచారం ఇచ్చారు. ఇంకొకరు ఉండవల్లి శ్రీదేవి గారు కూడా అలాగే ఇచ్చారు. మిగిలిన 2 వెళ్తారో లేదో అని చెప్పి అనుకున్నామన్నారు కదా. ఈ పరిస్థితుల్లో ఒకవేళ మనం వెళ్ళినా, స్పీకర్ అనర్హుడిగా ప్రకటించినా, కోర్టుకి వెళ్ళినా ప్రయోజనం ఉండదని చెప్పి వీళ్ళేం చేశారు, అనూహ్యమైన ట్విస్ట్ ఇచ్చుకుంటూ మాకు విచారణకు రమ్మని స్పీకర్ ఇచ్చిన నోటీసులను రద్దు చేయండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లంచ్ మోషన్ వేశారు. దాన్ని విచారణకు టేకప్ చేసింది హైకోర్టు. విచారణకు రండి అనే స్పీకర్ నోటీసులు ఇచ్చారు కదా, నోటీసులనే ఛాలెంజ్ చేశారు, లంచ్ మోషన్ వేశారు. సో ఇప్పుడు హైకోర్టు కనుక ఆ నోటీసులను రద్దు చేసినా, లేదు వాళ్ళు ఏమడుగుతున్నారు, మాకు 3 వారాలు టైం కావాలి అంటున్నారు. అంటే ఆలోపు ఎన్నికల కమిషన్ రాజ్యసభకు ఓట్లేసి ఆ లిస్టు ప్రకటిస్తుంది. ఒకసారి ప్రకటించిన తర్వాత వీళ్ళు అనర్హులైనా కూడా ఓటు వేయచ్చు అక్కడ. దానికోసం వీళ్ళంతా ఎదురు చూపులు. అందుకని చెప్పి మాకు 3 వారాలు టైం అడుగుతున్నాం, స్పీకర్ ఇవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు విచారణకు రమ్మని స్పీకర్ ఇచ్చిన ఈ నోటీసులను కొట్టివేసుకుంటూ మాకు 3 వారాలు టైం ఇచ్చే విధంగా స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు ఇవ్వమని చెప్పి లంచ్ మోషన్ వేశారు. గట్టి ట్విస్ట్ ఇచ్చారు, లంచ్ మోషన్ వేశారు. మరి దాని మీద హైకోర్టు ఎలా విచారణ చేస్తుందో, లేకపోతే స్పీకర్ ముందు విచారణకు హాజరు కండి, మేము జోక్యం చేసుకోలేమని చెప్పి అంటారా? లేదు అంటే ఆ నోటీసుల మీద ఏమైనా కనుక స్టే ఇచ్చి హైకోర్టు తదుపరి విచారణ వాయిదా వేస్తారా? బహుత్ ఇంట్రెస్టింగ్. చూద్దాం ఏం జరుగుతుందో.